రంగారెడ్డి జిల్లా బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైపోయినట్లుగా కనిపిస్తోంది. స్పాట్లోనే 4 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు యాదగిరిగుట్టకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు మృతి చెందిన వారిని. అలాగే మృతులు జనార్దన్, చందు, బాలరాజుగా గుర్తించారు. గాయపడిన వారిని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, కార్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. పూర్తిగా ఫ్రంట్ పార్ట్ అంతా మనకు కనిపిస్తుంది. పూర్తిగా అసలు కారు షేపే మారిపోయింది. పూర్తిగా ముందు కూర్చున్న 2 వ్యక్తులతో పాటు వెనక కూర్చున్న వ్యక్తి ఒకరు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇంపాక్ట్ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక టెంపుల్కి వెళ్ళొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే మృతి చెందిన వారి మృతదేహాలను తరలించారు. అలాగే గాయపడ్డ వ్యక్తిని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు మృతదేహాలను. అలాగే మృతులు జనార్దన్, చందు, బాలరాజుగా గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియా అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, రైట్, ప్రమాదం ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. విజువల్స్ ఎంత దారుణమైనటువంటి ప్రమాదమో మనకు కనిపిస్తుంది. పూర్తిగా కారు అంతా సుమారుగా సగానికి పైగా కారు పూర్తిగా నుజ్జైపోయిందంటే ఇంపాక్ట్ ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా గమనించవచ్చు. కారు క్వాలిటీ విషయంలో చాలా సందర్భాల్లో మనకి కార్ సేఫ్టీ విషయంలో అనేక మంది హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. కారు కొనే ముందు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా, రేటు మాత్రమే కాకుండా కారు సేఫ్టీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కారు స్టాండర్డ్స్ని బట్టి, కారు స్ట్రెంత్ని బట్టే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత ఎంతవరకు ఉంటుంది, మనకి ఏ స్థాయిలో దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఖచ్చితంగా చాలా కార్లు చిన్న చిన్న వెహికల్స్ గుద్దినా సరే, చిన్న వెహికల్స్కి యాక్సిడెంట్ అయినా సరే కార్లు చాలా వరకు కూడా బాగా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. చూడడానికి అప్పటి వరకు చాలా అందంగా కనిపించేటువంటి కార్లు కూడా కొద్దిపాటి యాక్సిడెంట్స్లోనే పూర్తిగా నుజ్జైపోవడం, లేదంటే లోపల ఉన్న వాళ్ళు తీవ్ర ప్రమాదాల బారిన పడడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా కార్లు తీసుకునే వాళ్ళు మరొకసారి ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అయినా సరే, ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అయినా, 10 లక్షలు పెట్టేవాళ్ళు ఇంకో 2 లక్షలు ఎక్కువ ఖర్చు అయినా సరే మంచి కారు, సేఫ్టీ కారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారు స్టాండర్డ్స్ని బట్టి ఆధారంగా కూడా ఖచ్చితంగా ప్రమాద తీవ్రత అనేది కారు లోపల ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దారుణమైనటువంటి ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. రైట్, శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? కారు పూర్తిగా సగానికి పైగా మొత్తం నుజ్జైపోయి మాకు కనిపిస్తుంది. 4లో 3 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఎలా జరిగింది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఔటర్ రింగ్ రోడ్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్ లో 4 చనిపోయారు, ఒకరికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తున్నది. మృతులందరూ కూడా యాదగిరిగుట్టకు బయలుదేరారు. యాదగిరిగుట్టకి వెళ్తున్న సమయంలో వాళ్ళు కారులో అందరూ కూడా 5 బయలుదేరారు. వెనుక నుండి లారీ అనేది బలంగా ఢీ కొట్టడంతో మొత్తం వెంటనే కారు మొత్తం కూడా నుజ్జై వాళ్ళు బయటపడడానికి కూడా ఒకవైపు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ వాళ్ళ ప్రాణాలను అనేది రక్షించుకోలేకపోయారు. ఒక్కరికి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా 4 కూడా అక్కడ స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయం అనుకున్నటువంటి ఇబ్రహీం పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. డ్రైవర్ ని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రధానంగా డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ఇది జరిగిందంటూ కూడా ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాదాపు ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్స్ పెట్టినప్పటికీ ఎవరు కూడా దాన్ని ఎవరు కూడా ఉపయోగించకుండా, ఎవరు కూడా దాన్ని చూడకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్ల
అక్కడ వెంటనే వెహికల్ ముందున్న వెహికల్ గమనించకుండా అదుపు తప్పడంతోనే ఈ ఘటన జరిగినట్టు కూడా ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఆ లారీని మొత్తం కూడా సీజ్ చేశారు. సీజ్ చేసి డ్రైవర్ ని పట్టుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఏమైనా తాగి ఏమైనా డ్రైవ్ చేశారా, మధ్యలో ఏమైనా చేశారా అంటూ కూడా పోలీసులు అదే విధంగా విచారిస్తున్నారు. గతంలో ఆయనకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాలన్నది కూడా పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇంకొకరిని ప్రైవేట్ హాస్పిటల్ తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు డ్రైవర్ల నిర్లక్ష్యం ఎక్కువగా. లారీ డ్రైవర్లు ఓవర్ స్పీడ్ తో వస్తుంటారు. ముందు ఉన్నటువంటి వెహికల్స్ ని గమనించకపోవడం, వెంటనే దాన్ని అదుపు చేయలేక మొత్తం దాన్ని ఢీకొట్టడంతో ఈ మధ్య ఓఆర్ఆర్ తో పాటు బయట హైవేస్ పైన కూడా NH-95 హైవేస్ పైన కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు స్పీడ్ లిమిట్స్ పెట్టినప్పటికీ దాన్ని మాత్రం ఎవరు ఫాలో అవటం లేదు. మితిమీరిన వేగం వల్లనే తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఓఆర్ఆర్ పైన కూడా ఇదే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో ఏమైనా కేసెస్ ఉన్నాయా, లారీకి సంబంధించినటువంటి ఏమైనా డంకర్ డ్రైవ్ కేసెస్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. మిగతా నలుగురు మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. ఇంకొకరికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా యాదాద్రి టెంపుల్ కి వెళ్తున్నారు. అక్కడ టెంపుల్లో స్వామివారిని దర్శించుకోవడం కోసం వెళ్తుండగా ఈ విధంగా మృత్యు వెంటాడడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని రోధిస్తున్నారు. మొత్తం మీద ఒక రోజు చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ పైన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒకవైపు పోలీసులు ఎప్పటికప్పటికి అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ డ్రైవర్ల మితిమీరిన వేగం, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది కుటుంబాలు అయితే బలి అవుతున్నాయి. ప్రస్తుతం అయితే వాళ్ళు యాదగిరి టెంపుల్ కి వెళ్తున్న సమయంలోనే ఇది అవ్వటంతో ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా తెలుస్తుంది. మొత్తం నలుగురు చనిపోయారు. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే యాక్సిడెంట్లో మృతి చెందడం ఎంత దారుణమైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఒక్కసారిగా వచ్చినటువంటి లారీ, చాలా వేగంగా వచ్చినటువంటి లారీ ఢీ కొట్టడంతో ఈ దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. కార్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. నలుగురు స్పాట్లోనే మృతి చెందితే ఒకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అతను కూడా కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. టెంపుల్కి వెళ్ళొస్తుండగా, యాదగిరి గుట్టకు వెళ్ళొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే